తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగాలు చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాలను అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం జాతీయ అధ్యక్షుడు గంధం రాములు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అజయ్ కార్తిక్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై శాసనసభలో ప్రస్తావించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు। ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను అందజేయాలని సూచించారు। అనంతరం టీపీయూఎస్ లో నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు సర్టిఫికెట్లు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ఇస్మాయిల్, టీపీయూఎస్ ఎల్బీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ మాధవి, చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ కె సుజాత, చంద్రకళ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ యొక్క కార్యక్రమాన్ని మన బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన సందర్భంగా ఇవాళ అవార్డీస్ టీచర్స్ కు మన సంఘం తరఫున అవార్డీస్ ఇవ్వడం జరిగింది। దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వీరి సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆ యొక్క సంఘం యొక్క అధ్యక్షులు గంధం రాములు గారికి, పల్లె వినయ్ కుమార్ గారికి, మరియు అజయ్ కార్తిక్ గారికి, విజయరంగ గారికి, బేరా బాలకిషన్ గారికి, మరియు శ్రీనివాస్ గారికి, ఇస్మాయిల్ గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విచ్చేసిన వారందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా జరగాలని, అదే విధంగా ఈ యొక్క ప్రైవేట్ టీచర్స్ కు వేతనాలు చాలా కంపారిజన్ గా గవర్నమెంట్ కు దీనికి ఒక 20% ఉంటుంది। వారికి ₹1,00,000 వస్తే వీళ్ళకి 15-20 వస్తుంది। అదే విధంగా వారిని కూడా మనము ఈ యొక్క ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి వారు కోరడం జరిగింది। తప్పకుండా నేనైనా మా యొక్క కోదండరామ్ గారితో సహా ఇద్దరం కలిసి వారి సమస్యలను ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఉన్నది। అదేవిధంగా మన గవర్నమెంట్ తరఫున కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది హాస్పిటల్కు, తప్పకుండా అవి తీసుకొస్తే కూడా నేను ఇక్కడ రంగారెడ్డి నివాసిని, మీకు కొత్తపేటలో ఉంటాను, తప్పకుండా మీ యొక్క అందుబాటులో ఉండే వ్యక్తిని, తప్పకుండా ఏమైనా మీరు తీసుకొస్తే ఆ సమస్యలు ఉంటే తప్పకుండా తీర్చడానికి నేను ముందుంటానని తెలియపరుస్తూ, అదేవిధంగా ఒక పైసా ఖర్చు లేకుండా ఎల్ఓసి కూడా మెడికల్గా అప్లై చేస్తే దానికి కూడా 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఖర్చు అయినా అది కూడా ₹1 ఖర్చు లేకుండా అది కూడా చేపేయడానికి నేను ముందుంటానని తెలియపరుస్తూ, అదేవిధంగా మన టీచర్స్ ఎవరికన్నా రేషన్ కార్డ్స్ ఇప్పుడే లేటెస్ట్ గా ఇవ్వడం జరుగుతుంది। ఎవరికైనా రానితో వారిని నన్ను మన ఈ సంఘం ద్వారా సంప్రదిస్తే తప్పకుండా వారికి కూడా నేను కన్సర్న్డ్ ఆఫీసర్స్ తో మాట్లాడి వారికి రేషన్ కార్డ్ వచ్చేటట్టు చేస్తానని కూడా సభాముఖంగా హామీ ఇస్తూ, గత 15 సంవత్సరాల నుంచి కూడా నాటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి మరి ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, దాంట్లో ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు, మరి సన్నకారు రైతుల మాదిరిగా ప్రైవేట్ టీచర్లు 10,000కు, 6,000కు, మరి 20,000 రూపాయలకు మరి జీతాలు చేస్తూ మంచి విద్యను అందిస్తున్న తరుణంలో మరి ఎన్నో మరి సమస్యలు ఉన్నాయి। ఆ సమస్యలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం। అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా స్థానిక మన నాయకులు మరి ఎమ్మెల్సీ గారు దయానంద్ గారు చెప్పాము। ఈరోజు వారికి ఈరోజు సంపూర్ణంగా మన సమస్యల మీద అవగాహన వచ్చేసింది। వారు స్వయంగా మనకు మరి ఆరోగ్యానికి సంబంధించిన అంశం మీద కూడా సాయం చేస్తున్నారు। వారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇదే కాకుండా మరి సీఎం గారిని కలిసి మరి హెల్త్ కార్డు విషయంలో కానీ, మరి ఉద్యోగ భద్రత విషయంలో కానీ, మరి ప్రైవేట్ స్కూల్లో మరి మొత్తానికి 24 నెలలు అంటే 12 నెలలు జీతం ఇచ్చే విధంగా మరి దాదాపు చాలా స్కూల్లో వేసవి హాలిడేస్ లో కూడా మరి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాటిని కూడా ఇచ్చే విధంగా మరి కృషి చేయాలని కోరుతూ వచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।